ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్ అమ్మా. ఇవాళ మనం ఆప్టిక్స్ లాస్ట్ సెషన్. ఓకేనా? కంటిన్యూ చేద్దాం. ఆప్టిక్స్‌లో డైఫ్రాక్షన్ ఒకటి కంప్లీట్ చేయాలి మనం. ఓకేనా? సో, మీకు అందరికీ తెలుసు ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ ఇవన్నీ వేవ్స్ యొక్క ప్రాపర్టీస్. ఓకే. ఇంటర్ఫియరెన్స్ అంటే 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయితే ఇంటెన్సిటీ అనేది ఎలా రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది, అంటే బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ ఎలా వస్తాయి అనేది ఇంటర్ఫియరెన్స్. పోలరైజేషన్ అంటే తెలుసుగా, నిన్నే డిస్కస్ చేశాం కదా. లైట్ యొక్క వైబ్రేషన్స్ ఎలాగ బయాస్డ్గా ఒక పర్టికులర్ డైరెక్షన్కి కన్ఫైన్ అయితే దాన్ని పాలరైజ్డ్ లైట్ అంటారని ఇలా డిఫరెంట్గా చూసాం. కమింగ్ టు డైఫ్రాక్షన్, అసలు డైఫ్రాక్షన్ అంటే ఏంటో ఒక మాట చెప్పి అప్పుడు నేను యాక్చువల్ కంటెంట్లోకి వెళ్తాను. ఓకేనా? డైఫ్రాక్షన్ ఏంటి అర్థం చేసుకోవాలంటే మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, అది చూస్తే అర్థమైపోతుంది. మనకు చాలా సందర్భాల్లో మనం కొన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి వీ నీడ్ ఎనాలజీస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లైట్లో డైఫ్రాక్షన్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి మన కళ్ళు సరిపోవు, ఎందుకంటే లైట్ వేవ్ లెంగ్త్ చాలా తక్కువ కాబట్టి లైట్ డైఫ్రాక్ట్ అవుతుంది అన్న టాపిక్ని మనం విజువలైజ్ చేసుకోలేము. ఓకేనా? సో ఎనాలజీ ఏం తీసుకోవచ్చు, మనం లైట్ వేవ్సే తీసుకోక్కర్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వేవ్స్ తీసుకోవచ్చు. మీరు అక్కడ ఇమేజ్లో చూడండి, ఒక బీచ్ దగ్గర మనందరం ఏదో ఒక సందర్భంలో డైఫ్రాక్షన్ ఆఫ్ వేవ్స్ని చూస్తున్న వాళ్ళమే. కాకపోతే అది టెక్స్ట్ బుక్లో డైఫ్రాక్షన్ అనేటప్పటికి అదేదో బెండింగ్ ఆఫ్ లైట్ అరౌండ్ ది ఎడ్జెస్ ఆఫ్ ది ఆబ్స్టకల్స్, ఓకేనా, ఇలా ఏదో సెకండరీ వేవ్లెట్స్ ఇలా చాలా కాంప్లికేట్ అయిపోతుంది. కానీ మేక్ ఇట్ సింపుల్. ఓకే, డైఫ్రాక్షన్ మనం డే టు డే లైఫ్లో ప్రతి సందర్భంలో చూసే విషయమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బీచ్కి వెళ్ళినప్పుడు ఇది ఎన్నిసార్లు చూడలేదు మనం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వేవ్స్ ఏమవుతున్నాయి, ఒక నేరో హోల్ గుండా, నేరో హోల్ అంటే ఆ లైట్కి తీసుకుంటే యాంగ్స్ట్రామ్స్లో ఉంటుంది. ఇది వాటర్ వేవ్స్ కాబట్టి ఆ చిన్న మధ్యలో ఉన్న పాసేజ్ ఉంది చూసారా, అది నేరో కిందే లెక్క కదా. సో ఈ వాటర్ అనేది ఈ నేరో పాసేజ్ గుండా వెళ్ళేటప్పుడు ఏమైంది అబ్జర్వ్ చేయండి మీరు, ఏమైంది, ఏ మార్పు వచ్చింది ఇక్కడ. మామూలుగా లైటు రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ప్రకారం ఇలా వెళ్ళాలి, స్ట్రైట్ లైన్లో వెళ్ళాలి. కానీ సిన్స్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఎ నారో ఓపెనింగ్, ఇటు స్ప్రెడ్ అయింది, ఇటు కూడా స్ప్రెడ్ అయింది. ఓకేనా? అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఏమైంది, అది డైఫ్రాక్ట్ అయింది. సో డైఫ్రాక్షన్ ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఆఫ్ లైట్. ఓకేనా? స్ప్రెడింగ్ ఆఫ్ లైట్. దాని స్ప్రెడింగ్నే మనకి ఒక వర్డ్ మిస్నామర్గా వాడతాం యాక్చువల్గా. మనం బెండింగ్ ఆఫ్ లైట్ అట్ ది ఎడ్జెస్ అని చెప్తారు, లేకపోతే బెండింగ్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ పాసెస్ త్రూ ఏ నారో స్లిట్ అని చెప్తారు. బెండింగ్ అనేటప్పటికి స్లైట్గా ఏదో డిఫరెంట్ మీనింగ్ వచ్చేస్తుంది, మళ్ళీ రిఫ్రాక్షన్ బెండింగ్ అన్న అర్థం వచ్చేస్తుంది. అది కాదు. ఓకేనా? సింపుల్గా లైట్ అనేది ఒక నారో స్లిట్ గుండా వెళ్తున్నప్పుడు జస్ట్ లైక్ మనం చూపించిన ఈ వాటర్ లాగా ఇట్ స్ప్రెడ్స్ అనమాట, ఒక విధంగా డైవర్జ్ అవుతుంది. అలా డైవర్జ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే డైఫ్రాక్షన్ అంటాం. డైఫ్రాక్షన్ కూడా బాగా కోర్కి వెళ్ళి, అంటే డెప్త్లోకి వెళ్ళి మాట్లాడితే ఇట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్. ఓకేనా? ఇక్కడ 2 సోర్సెస్ ఉండవు, ఒక సోర్స్లోనే సెకండరీ వేవ్లెట్స్ ఉంటాయి, వాటి మధ్య ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది. ఓకేనా? సో ఇది డైఫ్రాక్షన్ అంటే. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ పాసేజ్ యొక్క విడ్త్ ఎంత తక్కువ ఉంటే ఈ స్ప్రెడ్డింగ్ అంత ఎక్కువ ఉంటుంది, అంతే కదా. సో డైఫ్రాక్షన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్ప్రెడింగ్ ఆఫ్ లైట్ ఆర్ స్ప్రెడింగ్ ఆఫ్ వేవ్ వెన్ ఇట్ పాసెస్ త్రూ ఎ నారో ఆబ్స్టకల్. ఓకేనా? దీనికి డే టు డే లైఫ్లో కూడా చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి, మీతో చాలాసార్లు చెప్పినట్టున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హిల్ ఏరియాలో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక హిల్ ఉంది. ఓకేనా? సమ్ ఏదో ఇక్కడ ఒక యాంటీనా ఉంది. ఓకేనా? ఈ యాంటీనా నుంచి సమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తున్నాయి. మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు మనకి అలాంటి హిల్ ఏరియాలో ఉన్నప్పుడు కొద్ది గొప్ప సిగ్నల్ వస్తుందంటే కారణం డైఫ్రాక్షన్. ఓకేనా? ఏమవుతుంది, ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇలా వెళ్తున్నప్పుడు అవి కనుక ఓన్లీ స్ట్రైట్ లైన్లో, అంటే ఓన్లీ రెక్టిలీనియర్ ప్రాపగేషన్తో వెళ్ళిపోతే ఇలా వెళ్ళిపోవాలి, దేర్ షుడ్ బి నో సిగ్నల్ హియర్. కానీ ఏమవుతుంది, లైట్ ఇలా వెళ్తున్నప్పుడు దాని మార్గంలో ఒక అబ్స్టకల్ వచ్చింది, ఈ కొండ అనేది ఒకటి అడ్డం వచ్చింది, హిల్ అడ్డం వచ్చింది కదా. సో ఏమవుతుంది, దీని యొక్క ఎడ్జెస్ దగ్గర అదేమవుతుంది, బెండ్ అయినట్టు, బెండ్ అవదా యాక్చువల్గా, బెండ్ అయినట్టు ప్రవర్తించి ఈ డైరెక్షన్లో కూడా కొంత సిగ్నల్ వస్తుంది. అప్పుడు మనం ఫోన్ మాట్లాడుకోగలుగుతాం. ఓకేనా? సో దట్ బెండింగ్ ఆఫ్ లైట్ ఆర్ ది స్ప్రెడింగ్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ ఎన్కౌంటర్స్ an obstacle or an object is what we call డైఫ్రాక్షన్. ఓకేనా? ఇంకా అంతకుమించి డెప్త్లోకి వెళ్ళట్లే. డైఫ్రాక్షన్ మీద ఒక వీడియో లెక్చర్ ఉంది నాది, మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్ చూస్తే ఇంకొంచెం క్లారిటీ కావాలంటే దాంట్లో మీకు వెళ్ళొచ్చండి. ఓకేనా? ఇంకా మొదలెడితే ఇంకో 15-20 మినిట్స్ పట్టేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు డైఫ్రాక్షన్కి వచ్చినప్పుడు మనకి డైఫ్రాక్షన్ బేసిక్గా 2 రకాలండి. డైఫ్రాక్షన్ మనం 2 స్కీమ్స్లో స్టడీ చేస్తాం.
1. ఓకే, చూడండి. డైఫ్రాక్షన్ మనం 2 విధాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఓకేనా? ఏంటంటే ఆ క్లాసిఫికేషను, ఒకటి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్, రెండోది ఫ్రెనెల్ డైఫ్రాక్షన్. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్, ఫ్రెనెల్ డైఫ్రాక్షన్. దీని తేడా తెలియాలి ఫస్ట్. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ దేని అంటారంటే సోర్స్ అండ్ స్క్రీన్. సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ at infinity from the స్లిట్ నుంచి కానీ అపర్చర్ నుంచి కానీ సోర్సు స్క్రీను ఇన్ఫినిటీలో ఉంటే కనుక దాన్ని ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అంటారు. అలా కాకుండా సోర్సు స్క్రీను ఇన్ఫినిటీలో కాకుండా ఒక ఫైనైట్ డిస్టెన్స్లో కనుక ఉంటే, ఫైనైట్ డిస్టెన్స్, అలాంటి డైఫ్రాక్షన్ని ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ అంటారు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి మీరు లెన్సెస్లో నేర్చుకుని ఉంటారు, వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ, the light rays approaching the lens can be approximated to be parallel rays. మీకు ఈ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా? వస్తువు ఎక్కడో చాలా దూరంగా ఉంది ఆబ్జెక్ట్ లెన్స్ నుంచి, అప్పుడు మనం వస్తున్న లైట్ రేస్ని ఎలా చూపిస్తాం? ప్యారలల్ రేస్ కింద చూపిస్తాం కదా. అలాగే ఇప్పుడు ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో సోర్సు స్క్రీన్ ఎక్కడున్నాయి? స్లిట్ నుంచి లేదా అపర్చర్ నుంచి చాలా దూరంలో ఉన్నాయి, ఎఫెక్టివ్లీ అట్ ఇన్ఫినిటీ. సో మనం వచ్చే వేవ్ ఫ్రంట్ ఏ వేవ్ ఫ్రంట్ అవుతుందంటే ప్లేన్ వేవ్ ఫ్రంట్ అవుతుంది, అంటే ప్యారలల్ రేస్ లాగా. సో ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో వేవ్ ఫ్రంట్ ఎలా ఉంటుంది? ప్లేన్ వేవ్ ఫ్రంట్. వేరస్ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్లో మనకు మామూలుగా అయితే యాంగులర్గా చూపిస్తాం కదా లైట్ రేస్ని ఆబ్జెక్ట్ దగ్గరలో ఉన్నప్పుడు. అలాగే ఇక్కడ వేవ్ ఫ్రంట్ ఎలా ఉంటుందంటే స్పెరికల్ వేవ్ ఫ్రంట్ కానీ ఆర్ సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ కానీ వస్తున్నాం. సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్. ఓకే, సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఎలాగైతే ఇంటర్ఫిరెన్స్ డ్యూ టు డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అని, డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ అని మనం 2 రకాలుగా క్లాసిఫై చేసాం ఇంటర్ఫిరెన్స్ మొత్తాన్ని. న్యూటన్స్ రింగ్స్ ఎందులోకి వెళ్తుంది? డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంటా, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడా? న్యూటన్స్ రింగ్స్ డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. వెరీ గుడ్. మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ఎందులోకి వెళ్తుంది? యాంప్లిట్యూడే సార్. మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్ డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ లోకి వెళ్ళేటి ఎంత చెప్పండి? యాంగ్స్టర్డామ్ స్లిట్, లాయిస్ మిర్రర్, ఫ్రెనెల్ బైప్రిజం. ఓకే, చూడండి. సో మనం డైఫ్రాక్షన్ 2 రకాలుగా చెప్తాం కదా, ఫ్రాన్హోఫర్, ఫ్రెనెల్. ఇది అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ మనకు డైఫ్రాక్షన్ చాప్టర్లో మనం ఎక్కువగా డీల్ చేసేది ఏంటంటే డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్. ఒకసారి లైన్లో ఉన్నాను. ఓకే, చూడండి. సో ఇక్కడ ఈ డిఫరెన్షియేట్ చేసుకోండి అమ్మా. ఫ్రెనెల్ డైఫ్రాక్షన్లో సిలిండ్రికల్ ఆర్ స్పెరికల్ వేవ్ ఫ్రంట్ వస్తుంది, వెరాజ్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో ప్లేన్ వేవ్ ఫ్రంట్ వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత రిజల్టెంట్ ఆఫ్ n సింపుల్ హార్మోనిక్ మోషన్స్. అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్స్ 1 కాదు 2 కాదు, n నెంబర్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్స్ ఉన్నాయి. వాటి యొక్క రిజల్టెంట్ ఎంత ఉందనే దానికి ఒక ఫార్ములా ఉంది. R = a sin n/d/2 sin d/2. ఓకే, ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనం ఎందులోకి వెళ్దామంటే
సరే. ఈ చాప్టర్లో మనం చదవాల్సినవి ఏంటంటే అమ్మా, పెరిఫరల్గా చెప్తున్నాను చూడండి, పనోరమిక్గా. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ క్లాస్లో మనం ఏం చదవాలంటే డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్, డైఫ్రాక్షన్ డ్యూ టు డబుల్ స్లిట్, డైఫ్రాక్షన్ డ్యూ టు ఎన్ స్లిట్స్. ఎన్ స్లిట్స్ని మనం ఏమంటాం, గ్రేటింగ్ అంటాం కదా, డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటాం. ఈ మూడు నేను కంపారిటివ్గా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే మూడింటిని ఒక ట్యాబ్లర్గా రాస్తూ ప్రతిదానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది మూడిట్లో, ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ ఏంటి, తర్వాత ఎక్కడ మ్యాక్సిమా వస్తాయి. ఇప్పుడు మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, డైఫ్రాక్షన్ ప్యాటర్న్, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అంటే ఏంటి, స్క్రీన్ మీద మనకి బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ వస్తాయి కదా. ఇంటర్ఫిరెన్స్లో మీరు చూసుకుంటారు కదా, న్యూటన్స్ రింగ్స్ ప్రాక్టికల్ చేసినప్పుడు సెంటర్లో డార్క్ రింగ్, తర్వాత బ్రైట్, డార్క్ బ్రైట్ అంటే ఏంటి, ఇంటెన్సిటీ వ్యారీ అవుతుంది కదా. ఆ ఇంటెన్సిటీ అనేది ఎలా వ్యారీ అవుతుంది, ఏ పాయింట్ దగ్గర బ్రైట్ వస్తుంది, ఏ పాయింట్ దగ్గర డార్క్ వస్తుంది, అంతే కదా మనం కనుక్కునేది. ఓకేనా. సో ఇలాగే సింగిల్ స్లిట్, డబుల్ స్లిట్, ఎన్ స్లిట్స్లో మనం చేసేది ఏంటి, ఎక్కడ మ్యాక్సిమం వస్తుంది, ఎక్కడ మినిమం వస్తుంది, ఇవన్నీ కనుక్కోవాలి మనం. వాటి కండిషన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఓకేనా. సో ట్యాబ్లెట్ ఫామ్లో వేసి చెప్తాను నీట్గా, అప్పుడు మీకు అర్థం చేసుకోవడానికి, తర్వాత మీరు రీకలెక్ట్ చేసుకోవడం కూడా సింపుల్గా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం చదివేది మూడు అమ్మ. ఫస్ట్ ఏంటి, సింగిల్ స్లిట్, సింగిల్ స్లిట్. దాని తర్వాత డబల్ స్లిట్. ఇవన్నీ ఎందులోకి వెళ్తాయి అంటే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లోకి వెళ్తాయి. తర్వాత ఎన్ స్లిట్స్. ఎన్ స్లిట్స్ని నేను ఏమని రాస్తాను, డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అని రాస్తాను. డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అన్న ఎన్ స్లిట్స్ అన్న ఒకటే. ఓకే చూడండి, ఫస్ట్ మనం దేనికి ఎక్స్ప్రెషన్ రాద్దామంటే ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ రాద్దాం. ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ అంటే స్క్రీన్ మీద ఏదైనా పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఎంత ఉంటుందనే దానికి ఫార్ములా. ఓకేనా. ఆ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతుందా, లేకపోతే మినిమం అవుతుందా, లేకపోతే సెకండరీ మ్యాక్సిమం ఏమన్నా వస్తాయా, దానికి కండిషన్ అంట. సో ఫస్ట్ ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ తెలిస్తే మనం ఏ పాయింట్ దగ్గర ఏమొస్తుందో ఈజీగా కనుక్కోవచ్చు కదా. సో ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ ఏంటంటే సింగిల్ స్లిట్లో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. ఓకే, క్లాస్లో ఉంది ఒకసారి లైన్. చూడండి, సో సింగిల్ స్లిట్లో ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఐ ఈక్వల్స్ ఐ నాట్ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. వెరస్ కమింగ్ టు డబుల్ స్లిట్, intensity is given by I is equal to 4 I naught sin alpha by alpha whole square into cos square beta. ఇది డబుల్ స్లిట్లో. గ్రేటింగ్ వచ్చేటప్పటికి I ఈక్వల్స్ I నాట్ sin alpha by alpha whole square into sin square n beta by sin square beta. ఓకే, సో ఇవి ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. ఓకే, ఇంటెన్సిటీ మీరు ఇందులో అబ్జర్వ్ చేయండి, సింగిల్ స్లిట్ వచ్చేటప్పటికి స్లిట్ ఒకటే కాబట్టి ఇంటెన్సిటీ ప్యాటర్న్ కూడా సింపుల్గా ఉంటుంది. ఓకేనా. ఇందులో ఆల్ఫా అంటే ఏంటో కూడా నోట్ చేసుకోండి. ఆల్ఫా అంటే పై ఈ సైన్ థీటా బై ల్యాండా. ఇక్కడ కూడా ఆల్ఫా అంటే ఎంత, పై ఈ సైన్ థీటా బై ల్యాండా అనే. ఆల్ఫా అంటే ఎప్పుడు అదే ఇంకా ఫిక్స్ అయిపోయింది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పై ఈ సైన్ థీటా బై ల్యాండా. కానీ బీటా అంటే మాత్రం పై ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా బై ల్యాండా. ఈ ప్లస్ డి వస్తుంది, చెప్తాను మీకు ఈ ప్లస్ డి అంటే ఏంటో కూడా చెప్తాను. పై ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా బై ల్యాండా. ఓకేనా. సో ఇది ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్. తర్వాత మనం ఏం తెలుసుకోవాలి, ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది. ప్రిన్సిపల్ మ్యాక్సిమం అంటే కొన్ని పాయింట్స్ దగ్గర ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది,
అంటే అక్కడ బ్రైట్ రింగ్స్ వస్తాయి, ఓకేనా, బ్రైట్. ఎక్కడైతే ఇంటెన్సిటీ మినిమం వస్తుందో అక్కడ డార్క్ వస్తుంది, అంతే కదా. ఇంటెన్సిటీ మారడం అంటే బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ రావడం, అంతే కదా. సో ఇందులో మళ్ళీ ఇంటెన్సిటీ మ్యాక్సిమం అయ్యే పాయింట్స్ కొన్ని ఉంటాయి కదా, అందులో బాగా ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న పాయింట్ ఒకటి ఉంటుంది, దాన్ని ప్రిన్సిపల్ మ్యాక్సిమం అంటారు. జనరల్గా అది θ = 0 డైరెక్షన్లో వస్తుంది, ఓకేనా. సో చూడండి, సో ఫస్ట్ మనం ప్రిన్సిపల్ మ్యాక్సిమంకి కండిషన్ రాస్తాం. ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఓకేనా. ప్రిన్సిపల్ మ్యాక్సిమం సింగిల్ స్లిట్లో ఏ డైరెక్షన్లో వస్తుందంటే కండిషన్ ఏంటి, ఇక్కడ ఆల్ఫా = 0, ఓకేనా. ఆల్ఫా 0 అయితే ఆటోమేటిక్గా θ కూడా 0 అవుతుందిగా. పైన చూడండి, ఆల్ఫా 0 అయితే sin θ 0, sin θ 0 అంటే θ 0 కదా. సో ఏ డైరెక్షన్లో మనకి ఇంటెన్సిటీ హైయెస్ట్ ఉంటుందంటే ఆల్ఫా = 0, ఆ θ = 0 డైరెక్షన్లో మ్యాక్సిమం ఉంటుంది, ఓకేనా. అలాగే ఇక్కడ కంపారిటివ్గా చెప్తాను, ఇందులో కూడా ఆల్ఫా = 0 ఇంప్లైస్ θ = 0, ఓకే. ఇక్కడ వచ్చేటప్పటికి ఎన్ స్లిట్స్లో మీకు 2 టర్మ్స్ కనిపిస్తున్నాయి చూడండి. మీకు సింగిల్ స్లిట్లో ఆల్ఫా టర్మ్ ఒకటే ఉంది, బీటా టర్మ్ లేదు, ఓకేనా. మీరు వేగ్గా ఏం గుర్తుపెట్టుకుంటారంటే, అంటే ఇది థియరీలోకి వెళ్తే చాలా టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం పెరిఫరల్గా చెప్తున్నాను. sin α/α² అనేది డైఫ్రాక్షన్ సంబంధించిన టర్మ్. అది సింగిల్ స్లిట్లో దేర్ ఈజ్ ఓన్లీ డైఫ్రాక్షన్. కమింగ్ టు డబుల్ స్లిట్ 2 టర్మ్స్ వచ్చినాయి ఇక్కడ చూడండి. ఆల్ఫా టర్మ్ ఒకటి ఉంది, అది ఇందులో కూడా సేమ్ కదా, sin α/α² ఇక్కడ కూడా ఉంది. అడిషనల్గా వచ్చిన టర్మ్ ఏంటి, cos² బీటా, అది ఇంటర్ఫీరెన్స్కి సంబంధించిన టర్మ్. అది సరే, డైఫ్రాక్షన్లో ఇంటర్ఫీరెన్స్ ఏంటంటే ఉంటుంది, ఓకేనా. డైఫ్రాక్షన్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు డైఫ్రాక్షన్లో ఇంటర్ఫీరెన్స్ కూడా ఉంటుంది, ఓకేనా. అంటే డబుల్ స్లిట్లో మనకు వచ్చే ప్యాటర్న్ ఉంది చూసారా, రిజల్టెంట్ ప్యాటర్న్, ఇట్ ఈస్ ఎ సమ్ ఆఫ్ డైఫ్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్ఫీరెన్స్. అందుకే మీకు మ్యాథమెటికల్గా కూడా చూడండి, ఇంటెన్సిటీకి ఉన్న ఎక్స్ప్రెషన్లో ఆల్ఫా టర్మ్ ఉంది, బీటా టర్మ్ కూడా ఉంది. ఆల్ఫా టర్మ్ స్టాండ్స్ ఫర్ డైఫ్రాక్షన్, బీటా టర్మ్ స్టాండ్స్ ఫర్ ఇంటర్ఫీరెన్స్, ఓకే. అలాగే డైఫ్రాక్షన్ గ్రేటింగ్ ఎన్ స్లిట్స్లో కూడా చూడండి, ఇక్కడ కూడా ఆల్ఫా టర్మ్ ఉంది, బీటా టర్మ్ ఉంది, ఓకేనా. సో ప్రిన్సిపల్ మ్యాక్సిమం అర్థమైంది కదా, ఆల్ఫా = 0, దీనికి కూడా ఆల్ఫా = 0. కానీ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఏ డైరెక్షన్లో వస్తుందంటే బీటా = ±n π, ఓకే. దీన్ని మనం సింప్లిఫై చేస్తే, అంటే ఇక్కడ బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కండిషన్ రాబడితే ఎంత వస్తుందంటే E+d sin θ = ±n λ. ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్, ప్రాబ్లమ్స్లో మనకి ఎక్కువ ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. డైఫ్రాక్షన్ గ్రేటింగ్లో మ్యాక్సిమాకి కండిషన్, అంటే ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవ్వడానికి కండిషన్ ఏది, E+d sin θ = ±n λ. అఫ్కోర్స్ n అంటే మీకు తెలుసు కదా, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. కాదు ఇక్కడ విషయం, తర్వాత m అని ఒక లెటర్ వస్తుంది. m మాత్రం m ఎప్పుడు వాడినా అది 1, 2, 3 కింద లెక్క, 0 ఉండదు, ఓకేనా. సో n వాడామంటే మాత్రం ఇట్ ఇన్క్లూడ్స్ 0, ఓకే. సో డైఫ్రాక్షన్ గ్రేటింగ్లో మ్యాక్సిమాకి కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఈ హైలైట్ చేసిన ఫార్ములా మాత్రం ప్రాబ్లమ్స్లో ఎక్కువ ఉపయోగిస్తాం, ఓకేనా. అందులో E+d అంటే ఏంటో నేను చెప్తాను, ముందు ఒకసారి ఇవన్నీ రాసేస్తే E+d చెప్తాను. సో ఏ పాయింట్స్ దగ్గర ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవుతుంది అనేది చెప్పాను. నెక్స్ట్ ఎక్కడ ఇంటెన్సిటీ మినిమం అవుతుంది, మినిమం అయ్యేది ఎక్కడ, పైన ఫార్ములా చూస్తే చెప్పేయచ్చు, ఇదేమి మీరు బై హార్ట్ చేయక్కర్లా. ఐ వాల్యూ మ్యాక్సిమం అవ్వాలంటే ఆల్ఫా 0 అయితే ఇన్ఫినిటీ అవుతుంది కదా, ఇది ఇప్పుడు మినిమం అవ్వాలంటే I0 అవ్వాలి కదా. I0 అవ్వడం అంటే ఏంటి, sin α 0 అవ్వాలి, అంటే sin α = 0. sin α 0 అవ్వడం అంటే అర్థం ఏంటి, ఆల్ఫా ±m π కదా, ఓకేనా. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక విషయం చెప్పండి, ఆల్ఫా ±m π అని చెప్పాను, కానీ m వాల్యూస్ మాత్రం ఏమని చెప్పాను, 0 ఉండవని చెప్పాను కదా, 1, 2, 3 మాత్రమే ఉంటాయి. ఎందుకు 0 ఉండకూడదు, m0 ఎందుకు ఫర్బిడెన్, 0 అయిపోతే మాక్సిమం వస్తుంది కదా సార్. వెరీ గుడ్. ఇక్కడ ఓవర్లాప్ ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మ్యాథమెటికల్ గా మినిమాకి కండిషన్ చూస్తే ఆల్ఫా = ±m π, బట్ m
షుడ్ నాట్ బి జీరో. ఎందుకని ఎం జీరో అయితే ఇప్పుడు సౌజన్య చెప్పినట్టుగా ఆల్ఫా జీరో అవుతుంది. ఆల్ఫా జీరో ఈజ్ అ కండిషన్ ఫర్ మ్యాక్సిమా, నాట్ మినిమా. ఓకే, అందుకని మనం 2 లెటర్స్ వాడతాం, ఎన్ ఒకటి ఎం ఒకటి. ఎన్ ఏమో ఇంక్లూడ్ జీరో, ఎక్కడైతే జీరో నాట్ అలౌడో అక్కడ ఎన్ వాడకూడదు, ఎం వాడాలి. ఓకేనా. సో మినిమాకి కండిషన్ ఏంటంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎంపై. దీన్ని ఇంకోలా కూడా రాసుకోవచ్చు కదా, ఆల్ఫా అంటే సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదమ్మా, పై సైన్ తీటా బై లాండా పెట్టచ్చు కదా. పెడితే ఏమవుతుంది అప్పుడు, ఈ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం లాండా అవుతుంది, వేర్ ఎం ఈజ్ ఈక్వల్ టు రాసానుక పైన 1 2 3. ఇది దేనికి కండిషన్? ఇది దేనికి కండిషన్ అంటే సింగిల్ స్లిట్లో మినిమాకి కండిషన్. వేరేజ్ ఇప్పుడు మనం ఎందులోకి వద్దాం, మళ్ళీ డబుల్ స్లిట్లోకి వద్దాం. డబుల్ స్లిట్లో కూడా సేమ్ టు సేమ్, సైన్ ఆల్ఫా జీరో, అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత, ప్లస్ ఆర్ మైనస్ ఎం పై, ఎం అంటే ఎంత 1 2 3 అండ్ సో ఆన్. దీన్ని ఇంకోలా రాస్తే ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, ప్లస్ ఆర్ మైనస్ ఎం లాండా. ఓకే, సో ఇది సేమ్ డబుల్ స్లిట్లో కూడా అంతే. వేరే ఎన్ స్లిట్స్కి వచ్చేటప్పటికి మీరు చెప్పండి, మినిమం అవ్వాలంటే కండిషన్ ఏంటి చెప్పండి ఎవరైనా. ఐ అనేకి దానికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చూసి చెప్పేయచ్చు. ఐ జీరో అవడమే కదా మినిమం అంటే. జీరో అవడం అంటే ఏంటి, సైన్ ఎన్ బీటా, సైన్ ఎన్ బీటా వాల్యూ ఎంత అవ్వాలి, జీరో అవ్వాలి. సైన్ ఎన్ బీటా జీరో అయితే అప్పుడు ఎన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు తెలుసు కదా, ప్లస్ ఆర్ మైనస్ సమ్ ఎన్ పై రాస్తారు. ఓకేనా. సో మీరు ఏం రాయాలి ఇప్పుడు దీన్ని, ఎన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్, కాబట్టి బీటా అంటే సబ్స్టిట్యూట్ చేస్తే కండిషన్ ఎలా మారుద్ది అంటే ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం లాండా. ఇది దేనికి కండిషను, మినిమాకి కండిషన్. డైఫ్రాక్షన్ గ్రేటింగ్లో మీరు అబ్జర్వ్ చేయండి, మ్యాక్సిమా కండిషన్ ఎలా ఉంది, ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ లాండా ఉంది. అదే మినిమాకి కండిషన్ ఎలా ఉంది, ఎన్ ఇంటూ ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ లాండా. సో ఆ తేడా గమనించండి. ఓకేనా. తర్వాత ప్రిన్సిపల్ మ్యాక్సిమం అంటే ఏం చెప్పాను నేను, ఉన్న మ్యాక్సిమం అన్నిటిలో కల్లా పెద్ద మ్యాక్సిమం, కానీ అదొక్కటే మ్యాక్సిమం కాదు కదా, సెకండరీ మ్యాక్సిమా కొన్ని ఉంటాయి. ఓకేనా. సెకండరీ మ్యాక్సిమా కండిషన్ కూడా చూద్దాం. ఓకేనా. సెకండరీ మ్యాక్సిమా ఓకేనా. సెకండరీ మ్యాక్సిమా ఎప్పుడు వస్తాయి అంటే కండిషన్ ఏంటంటే దీనికి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఆల్ఫా ఎంత అవ్వాలి, ప్లస్ ఆర్ మైనస్ 3π/2 ప్లస్ ఆర్ మైనస్ 5π/2 అండ్ సో ఆన్. ఓకేనా. ఇందులో కూడా సేమ్ టు సేమ్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా అంటే అర్థం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3π/2 అలాగే ప్లస్ ఆర్ మైనస్ 5π/2 అండ్ సో ఆన్. ఓకే. వేరాజ్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్లోకి వచ్చేటప్పటికి కండిషన్ ఏంటంటే n tan beta is equal to tan n beta. ఇది కండిషన్. మీరు ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, దీని స్క్రీన్ షాట్ మీరు తీసుకున్నారు లేదో కానీ అది ఇంపార్టెంట్, ఇట్లయితే నోట్ చేసుకోండి. ఇదేంటంటే యాక్చువల్గా ఇవి 3 టాపిక్స్ యాక్చువల్గా, సింగిల్ స్లిట్, డబుల్ స్లిట్, డైఫ్రాక్షన్ గ్రేటింగ్, మూడు ఎస్ఏ టాపిక్స్ ఇవి. ఈ మూడింటిని కండెన్స్ చేసి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత అవసరం అంతే ఇచ్చాను. ఫస్ట్ ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోండి. అది ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నానంటే మినిమాకి మ్యాక్సిమాకి కండిషన్స్ మనం మర్చిపోతాం, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాం. అలాంటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ గుర్తుంటే ఆ ఎక్స్ప్రెషన్ నుంచి ఇది మ్యాక్సిమం అవ్వాలి అంటే ఏం చేయాలి, మినిమం అవ్వాలి అంటే ఏం చేయాలి అని మనం ఆలోచించుకొని వీ కెన్ రీకన్స్ట్రక్ట్ ది కండిషన్ ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా. ఓకేనా. సో ఆ ఐకి ఎక్స్ప్రెషన్ గుర్తుండాలి ఖచ్చితంగా. ఓకేనా. ఐకి ఎక్స్ప్రెషన్ గుర్తున్న తర్వాత ఈ కండిషన్స్ కూడా వీలైనంత వరకు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. అంటే సింగిల్ స్లిట్లో మినిమా ఎక్కడ వస్తుంది అంటే అమ్మటే చెప్పగలగాలి, ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం లాండా. ఓకేనా. అలాగే డైఫ్రాక్షన్ గ్రేటింగ్లో మ్యాక్సిమా కండిషన్ ఏంటి, ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ లాండా. అలాగే మినిమాకి కండిషన్ ఏంటి, లేకపోతే ఎన్ టాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఎన్ బీటా, సెకండరీ మ్యాక్సిమా కండిషన్. అలా వీలైనంత వరకు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మర్చిపోయినా సరే మీరు ఆ ఇంటెన్సిటీ ఎక్స్ప్రెషన్ నుంచి చాలా వరకు డెరైవ్ చేసుకోవచ్చు. ఓకేనా. కాకపోతే ఇట్ టేక్స్ సర్టన్ టైం, చాలా టైం కన్జ్యూమ్ చేసే విషయం అది, మీకు అంత టైం ఉండకపోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి. ఓకేనా. సో ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది అయిన తర్వాత మీకు ఇందులో వస్తున్న పదాలు ఏంటి, ఈ ఒకటి కనిపిస్తుంది, అలాగే ఈ ప్లస్ డి ఒకటి కనిపిస్తుంది. ఓకేనా. అవి తెలియాలి మీకు.
ఇప్పుడు మీకు స్లిట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ స్లిట్ తీసుకోండి, ఇలా ఉంది. సింగిల్ స్లిట్ యొక్క విడ్త్ ఎంత ఉందో దాన్ని ఈ అంటారు. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయండి, సింగిల్ స్లిట్ తాలూకు ఫార్ములాస్లో ఎక్కడ ఈ ప్లస్ డి లేదు. సింగిల్ స్లిట్ ఫార్ములాస్లో ఈ ప్లస్ డి లేదు, ఉండదు. ఎందుకని? స్లిట్ ఒకటే ఉన్నప్పుడు ఆ స్లిట్ యొక్క విడ్త్ ఎంత దాన్ని ఈ అనడం కదా, అక్కడితో అయిపోయింది. కానీ సింగిల్ స్లిట్ కాకుండా మనకి డబుల్ స్లిట్ లేకపోతే ఎన్ స్లిట్స్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ ప్లస్ డి అనే దాన్ని డిఫైన్ చేయాలి. ఈ ప్లస్ డిని ఏమంటారంటే గ్రేటింగ్ ఎలిమెంట్ అంటారు. గ్రేటింగ్ ఎలిమెంట్. అది ఎలా వస్తుంది? గ్రేటింగ్ ఎలిమెంట్ అంటే ఏం లేదు, ఈ విడ్త్ ఆఫ్ ద స్లిట్ ఒకటి, ఆ మధ్యలో ఉన్న సెపరేటర్ ఉంటుంది కదా, ఇది అంటే ఒకటేమో ఈ, ఇంకోటి డి, కలుపుకుంటే ఎంత? ఈ ప్లస్ డి. ఓకేనా? దాన్ని ఇంకోలా డిఫైన్ చేయొచ్చు. రెండు స్లిట్స్ యొక్క సెంటర్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని కూడా ఈ ప్లస్ డి అని చెప్పచ్చు. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మధ్యలో ఉన్న ఎంటీ స్పేస్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ స్పేస్ యొక్క విడ్త్ ఏమో ఈ, ఒపాక్ స్పేసెస్ ఉంటాయి కదా మధ్యలో, ఆ ఒపాక్ స్పేస్ యొక్క విడ్త్ ఏమో డి. ఆ రెండు కలిపితే వచ్చేది ఒక స్లిట్కి తీసుకుంటే ఈ ప్లస్ డిని గ్రేటింగ్ ఎలిమెంట్ అంటారు. ఓకేనా? సో ఈ ప్లస్ డి ఈజ్ కాల్డ్ గ్రేటింగ్ ఎలిమెంట్. అంటే ఇంకోలా ఎలా డిఫైన్ చేస్తాం? రెండు స్లిట్స్ యొక్క సెంటర్స్ మధ్యలో, అంటే రెండు సక్సెసివ్ స్లిట్స్ యొక్క సెంటర్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఏమనొచ్చు? ఈ ప్లస్ డి అని అనొచ్చు. ఓకేనా? సో ఇది గ్రేటింగ్ ఎలిమెంట్ అంటే. ఓకేనా? 2 స్లిట్స్ అయినా ఎన్ స్లిట్స్ అయినా అదే. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ సెంటీమీటర్ అంటే గ్రేటింగ్ తీసుకుంటే మనం ఏం చేస్తాం? గ్రేటింగ్ మీద ఇలా లైన్స్ ఉంటాయి కదా. ఓకేనా? నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ సెంటీమీటర్ ఎన్ అంటే ఫార్ములా ఏంటో తెలుసా? 1/e ప్లస్ డి. గుర్తుపెట్టుకోండి, 1 అంటే రెసిప్రోకల్ ఆఫ్ గ్రేటింగ్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ సెంటీమీటర్. ఓకేనా? అంటే అఫ్ కోర్స్ ఈ ప్లస్ డి వాల్యూని నువ్వు సెంటీమీటర్లో చెప్తే అప్పుడు 1 సెంటీమీటర్లో ఎన్ని లైన్స్ ఉంటాయి అంటే యూ హ్యావ్ టు సింప్లీ టేక్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద గ్రేటింగ్ ఎలిమెంట్ 1/e ప్లస్ డి. ఓకేనా? ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రాబ్లమ్స్లో ఇది మనకు తెలుస్తుంది. వాళ్ళు ఏమి ఇస్తారు? గ్రేటింగ్ ఎలిమెంట్ ఇస్తారు, అంతేగాని నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ సెంటీమీటర్ ఎవరు. ఓకేనా? అది ఎలా కట్టాలి? 1/e ప్లస్ డి అని కట్టాలి. ఒక్కోసారి నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ సెంటీమీటర్ ఎంతో చెప్తారు, ఈ ప్లస్ డి తెలియదు. ఈ ప్లస్ డి ఏం చేయాలి? తిరగేయాలి. ఓకేనా? సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈ అంటే ఏంటి, ఈ ప్లస్ డి అంటే ఏంటో తేడా తెలియాలి. ఓకేనా? ఇది అయిన తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్లో ఎక్కువ టచ్ చేస్తున్న టాపిక్ ఏంటంటే మిస్సింగ్ ఆర్డర్స్. ఓకేనా? మిస్సింగ్ ఆర్డర్స్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఇందాక స్లైడ్ ఒకసారి మీరు అది చూస్తే కనుక మీకు ఒకటి అర్థం కావాలి. ఏంటి అర్థం కావాలి? ఒకసారి మళ్ళీ అది పెట్టండి చూడండి. ఓకే, ఇందులో చూడండి ఒకసారి. ఓకే, ఇందులో చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి మ్యాక్సిమా కండిషన్స్, మ్యాక్సిమాకి ఇంకో కండిషన్ ఉంటుంది, మినిమాకి ఇంకో కండిషన్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓవర్లాపింగ్ వచ్చిందా లేదా? మినిమాకి ఉన్న కండిషన్లో ఒక పాయింట్ మ్యాక్సిమాకి కూడా వస్తుంది. ఓకేనా? అలాంటప్పుడు ఏమవుతాయి? మనం ఏదో ఒక కండిషన్ తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ మిస్సింగ్ టర్మ్స్ అంటే అదే కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి. ఓకేనా? మనకి ఏంటంటే మిస్సింగ్ టర్మ్స్ అంటే మిస్సింగ్ ఆర్డర్స్ అనాలి. మిస్సింగ్ ఆర్డర్స్కి ఫార్ములా ఏంటంటే ఈ ప్లస్ డి బై ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై ఎం. ఓకేనా? ఏంటి సార్ ఇదంటే, ఒక్కోసారి ఏమవుతాయి అంటే కొన్ని ఆర్డర్స్. ఓకేనా? ఇప్పుడు ఆర్డర్స్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, డైఫ్రాక్షన్ గ్రేటింగ్లో మ్యాక్సిమాకి కండిషన్ ఏంటి? ఎవరైనా చెప్పండి. గ్రేటింగ్లో మ్యాక్సిమాకి కండిషన్ ఏంటి? E plus D sin theta is equal to n lambda, sir. అంతే కదా, ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ వదిలేస్తే ఎన్ లాండా అని రాసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ఇంకోటి ఉంది, మినిమాకి కండిషన్ ఏంటో చెప్పండి గ్రేటింగ్లో. మినిమాకి n into e plus d sin theta equals to plus or minus m lambda. ఓకే, ఇక్కడ ఎం లాండా కదా, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ప్లస్ డి సైన్ థీటా, ఈ ప్లస్ డి సైన్ థీటా ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ ఎన్ వేరుంది, అంతే కదా. సో ఒక్కోసారి ఏమవుతుంది అంటేనమ్మా,
మనం మ్యాక్సిమా అనుకున్న వాల్యూ అంటే n ఈజ్ ఈక్వల్ టు 2నో 4 ఏదో ఒకటి చూసారా, అది దేనికి కండిషన్ అయిపోద్ది? మినిమాకి కండిషన్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది, మనం ఏంటి అది సెకండ్ ఆర్డర్ మ్యాక్సిమా అంతే కదా. ఇప్పుడు n అంటే తెలుసు కదా మీకు, n వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 1 2 3 అంతే కదా. 0 అంటే అవేంటి ప్రిన్సిపల్ మ్యాక్సిమమ్ని 0 అంటారు. 1 అంటే ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఆర్డరే కదా అది. మనం డైఫ్రాక్షన్ ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు కూడా స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటాం కదా, ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. ఓకేనా? సో అలాగే అంటే ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఎలాగో ఇక్కడ ఆర్డర్, ఆ మ్యాక్సిమం యొక్క ఆర్డర్ ఎంత. ఒక్కోసారి ఏమవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని ఆర్డర్స్ మిస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆర్డర్ ఉండదు, ఫోర్త్ ఆర్డర్ ఉండదు, సిక్స్త్ ఆర్డర్ ఉండదు, అవి కనపడవు. ఆ మ్యాక్సిమం మనకి హైడ్ అయిపోతాయి. ఎందుకు హైడ్ అయిపోతాయి చెప్పండి? పాయింట్ ఏంటి? అవి ఎందుకు హైడ్ అయిపోతున్నాయి? అవి మినిమాకి కండిషన్స్. అవి మినిమాకి కండిషన్ అయిపోతున్నాయి. రెండిట్లో ఉండలేవు కదా, ఇది ఏమైనా క్వాంటమ్ పార్టికల్ ఏంటి డ్యూయాలిటీ లాగా? ఏదైనా ఇది అది పార్టికల్ వేవ్ రెండిట్లా ప్రవర్తించడానికి అది ఏమైనా క్వాంటమ్ ఎంటిటీయా? కాదు కదా. సో కొన్ని సందర్భాల్లో మ్యాక్సిమాకి మనం తీసుకున్న n వాల్యూస్ మినిమాకి సాటిస్ఫై అయిపోతాయి. అప్పుడు ఏమవుతాయి? అవి మ్యాక్సిమాలో కనబడవు, వాటిని మిస్సింగ్ ఆర్డర్స్ అంటారు. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, అర్థమవుతుంది బాగా. ఫర్ ఎగ్జాంపుల్ E ఈజ్ ఈక్వల్ టు D అయింది అనుకోండి. ఓకే, అంటే మనకు స్లిట్ యొక్క విడ్త్ ఆ ఒపాక్ స్పేస్ యొక్క విడ్త్కి ఈక్వల్ అయింది. అప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేయండి, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? E ప్లస్ E బై E అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు n బై m. E ప్లస్ E బై E అంటే 2E బై కదా, అంటే 2 ఈజ్ ఈక్వల్ టు n బై m కదా, అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2m కదా. ఓకేనా? అంటే ఏమవుతుందో తెలుసా, n బై m ఈజ్ ఈక్వల్ టు 2 అంటే అర్థం సెకండ్ ఆర్డర్ ఉండదు. ఓకేనా? సెకండ్ ఆర్డర్ మ్యాక్సిమం ఉండదు. అలాగే సెకండ్ ఆర్డర్ ఉండకపోతే ఆటోమేటిక్గా ఫోర్త్ ఆర్డర్ ఉండదు. ఓకేనా? ఫోర్త్ ఆర్డర్ ఉండకపోతే సిక్స్త్ ఆర్డర్ ఉండదు. ఓకేనా? ఎందుకని ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 2m అని వచ్చింది కదా. m ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 2 3 అండ్ సో ఆన్, మీకు తెలుసు కదా. సో m ఈక్వల్ టు 1 పెడితే n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. m ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4. n ఈక్వల్ టు 6. సో ద మిస్సింగ్ ఆర్డర్స్ ఏంటి ఇక్కడ? 2 4 6. ఓకేనా? సో మీకు ఇది ఇంపార్టెంట్ అమ్మా, మిస్సింగ్ ఆర్డర్స్ ఏంటని అడుగుతారు. ఓకేనా? ఇన్ కేసు మీరు నాకు చెప్పండి క్యాలిక్యులేట్ చేసి, E ఈజ్ ఈక్వల్ టు 2D అయితే కనుక ఏ ఆర్డర్స్ మిస్ అవుతాయి? వెరీ గుడ్, 3 6 9 అంతే కదా. ఇప్పుడు E ప్లస్ అంతే కదా, ఈ E ఈజ్ ఈక్వల్ టు 2D చెప్పాను కదా, 2D చెప్తే అలా కాకుండా ఇంకోలా చెప్తాను చూడండి. ఇది కొంచెం టైం పడుతుంది కానీ క్యాలిక్యులేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ D ఈజ్ ఈక్వల్ టు 2E అని చెప్పాను, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎంత అవుతుందమ్మా? E ప్లస్ 2E బై E కదా, అప్పుడు ఏమవుతుంది? 3E బై E కదా, అంటే 3 అవుతుంది. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3m వచ్చింది. అంటే ఏ ఆర్డర్స్ మిస్ అవుతాయి ఇప్పుడు? 3 6 9 మిస్ అవుతాయి అంతే కదా. సో మిస్సింగ్ ఆర్డర్స్ మీద ఒక బిట్ రావచ్చు, చూసుకోండి. దీని మీద ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా? సో మిస్సింగ్ ఆర్డర్స్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సందర్భాల్లో ఇదే అడుగుతున్నాడమ్మా. E ఈజ్ ఈక్వల్ టు D అయితే ఏ ఆర్డర్స్ మిస్ అవ్వచ్చు అంటున్నారు. మనకి ఇది ఫార్ములా గుర్తుండాలి. ఏది గుర్తుండాలి? చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఏదంటే ఇది, E ప్లస్ D బై E ఈజ్ ఈక్వల్ టు n బై m అని ఉంది. ఓకేనా? ఆ ఫార్ములా కనుక గుర్తుంటే మిస్సింగ్ ఆర్డర్స్ ఈజీగా కట్టచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు డిస్పర్సివ్ పవర్కిను రిజాల్వింగ్ పవర్కి ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఇంపార్టెంట్. డిస్పర్సివ్ పవర్ ఏటికి? ఇది గ్రేటింగ్ కదా, గ్రేటింగ్ యొక్క డిస్పర్సివ్ పవర్. డిస్పర్సివ్ పవర్ ఫార్ములా మీ వాయిస్ స్లోగా వినిపిస్తుంది సార్. స్లోగా వినిపిస్తుందమ్మా? ఏమో అందరికీ స్లోగా వినిపిస్తుందా లేకపోతే ఇది లోకలైజ్డ్ ప్రాబ్లం? చూడండి అమ్మా. సౌజన్య, నీకు ఎలా వినిపిస్తుంది వాయిస్? నాకు బాగానే వినిపిస్తుంది సార్. ఓకే అమ్మా. నాయుడు? బాగానే వినిపిస్తుంది సార్. ఓకే ఓకే అమ్మా, నువ్వు కొంచెం వాల్యూమ్ అయినా సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, చూసుకో ఒకసారి. ఇది ఎలాగో రికార్డింగ్లో పెడతాను కదా, కొంచెం ప్యాచీగా ఉన్నా సరే అది మళ్ళీ రికార్డింగ్లో నువ్వు ఫాలో అప్ చేయవచ్చు. ఓకేనా? డిస్పర్సివ్ పవర్ d θ బై d లాండా ఫార్ములా n బై
ఈ ప్లస్ డి కాస్ థీటా. ఓకేనా? మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కాదు, దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏదంటే డిపెండెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్పర్సివ్ పవర్ ప్రపోర్షనల్ టు ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్లో కంటే సెకండ్ ఆర్డర్లో డిస్పర్సివ్ పవర్ ఎక్కువ, థర్డ్ ఆర్డర్లో ఇంకా ఎక్కువ, అంటే ఇట్స్ ప్రపోర్షనల్ టు ఎన్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే డి థీటా బై డి లాండా ఇస్ ప్రపోర్షనల్ టు 1/e ప్లస్ డి, అంటే ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద గ్రేటింగ్ ఎలిమెంట్. ఓకేనా? ఇలాగా డిపెండెన్స్ గుర్తుండాలి, వాటి మీదే ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు, అంతేగాని ఎగ్జాక్ట్గా ఫార్ములా ఇచ్చేసి అంత ఇదిగా ఉండదు జనరల్గా. ఓకేనా? సో డిస్పర్సివ్ పవర్ అయింది. తర్వాత రిజాల్వింగ్ పవర్ చూద్దాం. రిజాల్వింగ్ పవర్కి ఫార్ములా ఏంటంటే లాండా బై డి లాండా అంటారు. లాండా బై డి లాండా, దానికి ఫార్ములా ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్. స్మాల్ ఎన్ అంటే ఆర్డర్ ఆఫ్ ది స్పెక్ట్రమ్, క్యాపిటల్ ఎన్ అంటే తెలుసు కదా, నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ సెంటీమీటర్. ఓకే, అంటే సెంటీమీటర్ ఎందుకు అంటున్నానంటే ఎస్ఐ సిస్టమ్ కాకుండా జనరల్గా సెంటీమీటర్స్లో తీసుకుంటాం కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? సో ఇదమ్మా డిస్పర్సివ్ పవర్, రిజాల్వింగ్ పవర్ చూసుకోండి. ఇప్పుడు రిజాల్వింగ్ పవర్ కూడా ఏముంటుంది, ఫస్ట్ ఆర్డర్లో ఉన్న రిజాల్వింగ్ పవర్ డబల్ ఉంటుంది సెకండ్ ఆర్డర్ రిజాల్వింగ్ పవర్. ఓకేనా? ఎందుకంటే ప్రపోర్షనల్ టు స్మాల్ ఎన్ కదా. ఓకేనా? సో అదే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ సంబంధించిందమ్మా. ఫ్రెనెల్ డైఫ్రాక్షన్కి వెళ్ళినప్పుడు మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. ఫ్రెనెల్ డైఫ్రాక్షన్లో వేవ్ ఫ్రంట్ షేప్ ఏంటి చెప్పండి? ఫ్రెనెల్ డైఫ్రాక్షన్లో స్పెరికల్ కానీ సిలిండ్రికల్ సార్. వెరీ గుడ్. ఇందులో ఫ్రెనెల్ హాఫ్ పీరియడ్ జోన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకేనా? హాఫ్ పీరియడ్ జోన్స్, ఇది ఏమాత్రం నేను సాటిస్ఫైడ్గా చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే బికాస్ ఆఫ్ ది టైం కన్స్ట్రెయింట్. ఓకే, సింపుల్గా చెప్తాను చూడండి. మనం వేవ్ ఫ్రంట్ని ఒక పేపర్లా ఊహించుకోండి. ఓకేనా? మనకి ఫ్రెనెల్ విషయంలో ఏ వేవ్ ఫ్రంట్ వస్తుంది, సిలిండ్రికల్ వేవ్ ఫ్రంటో లేకపోతే స్పెరికల్ వేవ్ ఫ్రంటో వస్తుంది. ఆ వేవ్ ఫ్రంట్ని మనం జోన్స్ కింద డివైడ్ చేస్తాం. ఇది ప్యూర్లీ మ్యాథమెటికల్. ఇప్పుడు చూడండి, ఎర్త్ మీద లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లైన్స్ మనం గీసుకుంటాం, ఇమాజినరీ లైన్స్ అవి. అలాగే ఒక వేవ్ ఫ్రంట్ని జోన్స్ కింద డివైడ్ చేస్తారు. ఒక జోన్కిను దాని పక్కనే ఉన్న ఇంకో జోన్కి మధ్య ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటుందంటే 180 degrees ఉంటుంది. ఓకేనా? ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది? పై అంటే 180 కదా. పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? λ/2 ఉంటుంది. ఓకేనా? సో you imagine that the wave front which is incident on the slit be divided into number of zones. Okay na? ఎలా డివైడ్ చేయాలి, మళ్ళీ ఎలా పెడితే అలా కాదు. ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ జోన్స్, రెండు వరుస జోన్ల మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? 180 degrees ఉండాలి, అంటే ఆపోజిట్గా ఉండాలి. 180 అంటే ఆపోజిటే కదా. సో మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఎందుకు ఇలా తీసుకున్నారంటే మీరు సర్క్యులర్ అదే న్యూటన్స్ రింగ్స్లో రింగ్స్ వస్తాయి కదా, రింగ్స్ ఎలా వస్తాయి? బ్రైట్ వచ్చిన పక్కనే డార్క్ ఉంటుంది, డార్క్ పక్కనే బ్రైట్, అంటే ఒకదానికొకటి 180 ఫేజ్ ఉన్నట్టే కదా. ఆ కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ. సో వేవ్ ఫ్రంట్ని కూడా మనం అలాగా బ్రైట్ డార్క్ వచ్చేలాగా రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకేనా? సో రెండు సక్సెసివ్ జోన్స్ మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్ ఎంత అంటే 180 అని గుర్తుపెట్టుకోండి. అది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. పేరేంటి? ఫ్రెనెల్ హాఫ్ పీరియడ్ జోన్స్. పీరియడ్ అంటే ఎంత? 2π కదా. వేవ్ లెంగ్త్లో చెప్తే లాండా. హాఫ్ పీరియడ్ అంటే ఎంత? λ/2 అంతే కదా. అదే మనం యాంగిల్లో చెప్తే π. సో రెండు సక్సెసివ్ జోన్స్ మధ్య, రెండు సక్సెసివ్ ఫ్రెనెల్ జోన్స్ మధ్య ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటుందంటే 180 అని చెప్పాలి. అదే పాత్ డిఫరెన్స్ చెప్తే ఎంత అని చెప్పాలి? λ/2 అని చెప్పాలి. ఓకేనా? తర్వాత ఆ జోన్స్ యొక్క ఏరియా ఫార్ములా ఇంపార్టెంట్. ఏరియా ఆఫ్ ద జోన్స్. ఓకేనా? విచిత్రం ఏంటంటే ఫస్ట్ జోన్ తీసుకున్నా, సెకండ్ జోన్ తీసుకున్నా, nth జోన్ తీసుకున్నా అన్ని జోన్స్ యొక్క ఏరియాస్ ఈక్వల్గా ఉంటాయి. ఆ ఏరియా ఎంత అంటే πp λ. π అంటే మీకు తెలుసు 3.14 వేస్తారు. p అంటే డిస్టెన్స్. ఓకేనా? ఎంత డిస్టెన్స్లో ఉంది. ఓకేనా? ఆ పాయింట్ అనేది. లాండా అంటే మనం యూజ్ చేసిన లైట్ యొక్క వేవ్ లెంగ్త్. ఓకేనా? ఏరియా ఆఫ్ ద జోన్ ఫార్ములా ఇంపార్టెంట్. దాని తర్వాత జోన్ యొక్క రేడియస్ ఎలా ఉంటుంది? రేడియస్ మాత్రం ఒక్కో జోన్కి ఒకలా ఉంటుంది. రేడియస్ ఆఫ్ nth జోన్ ఎంత అంటే, n అంటే 1 2 3 ఏదైనా అవ్వచ్చు, రూట్ ఆఫ్ np λ. ఓకేనా? nth జోన్ యొక్క రేడియస్ ఎంత అంటే రూట్ np λ అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఏమడగచ్చు, వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెనెల్ జోన్ అని ఎంత అడగచ్చు. అప్పుడు n = 1 పెడతారు. ఎంతది? రూట్ p λ. అదే సెకండ్ జోన్ అడిగితే రేడియస్ రూట్ 2p λ. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి.
తర్వాత ఇలాగ వేవ్ ఫ్రంట్ను మనం ఇమాజినరీగా సమ్ జోన్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఈచ్ డిఫరింగ్ బై 180 degrees ఆర్ లాండా బై 2 మనం రిజల్టెంట్ ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయడం చాలా తేలికైపోతుంది. రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత అవుతుంది సింపుల్గా, ఇప్పుడు ఫస్ట్ జోన్ వల్ల ఇంటెన్సిటీ R1, సెకండ్ జోన్ వల్ల R2, థర్డ్ జోన్ వల్ల R3 అండ్ సో అని అనుకోండి. టోటల్ యాంప్లిట్యూడ్ R ఎంత అవుతుందో తెలుసా? ఇది ఇంటెన్సిటీస్ కాదు, యాంప్లిట్యూడ్స్ కదా. యాంప్లిట్యూడ్స్ని స్క్వేర్ చేస్తే ఇంటెన్సిటీ వస్తుంది. ఇప్పుడు టోటల్ యాంప్లిట్యూడ్ ఎంత అవుతుందో తెలుసా? R1, R2, R3. R1 మైనస్ R2 ప్లస్ R3 మైనస్ R4 ఇలా వస్తుంది. ఎందుకు ఇలా వస్తుంది చెప్పండి ఎవరైనా? ఎందుకు మైనస్ వేసాను R2కి R4కి? ఇప్పుడు R1 అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్ ఫ్రంట్ డ్యూ టు ఫస్ట్ జోన్. R2 అంటే ఏంటి? యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్ ఫ్రంట్ డ్యూ టు సెకండ్ జోన్. ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఫస్ట్ జోన్కి సెకండ్ జోన్కి మధ్య ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉంటుందని చెప్పాను? 180 కదా. 180 అంటే ఆపోజిటే కదా, మైనసే కదా. అందుకని చూడండి ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్లు వస్తాయి. ఇది ఈ ఫార్ములా ఏంటి? రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత అవుతుంది అంటే ఫ్రెనెల్ హాఫ్ పీరియడ్ జోన్స్ అప్రోచ్ ఫాలో అయితే R1 మైనస్ R2 ప్లస్ R3 మైనస్ R4. ఓకే, అలా వస్తుంది. దీని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే R ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్గా R1/2 వస్తుంది. ఓకే, అప్పుడు ఇంటెన్సిటీ ఎంత అవుతుందో తెలుసు కదా. ఇంటెన్సిటీ అంటే స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్, అది ఎంత అవుద్ది? R1²/4. ఓకే, అంటే ఇండైరెక్ట్గా ఎంత అవుతుంది? I ఈజ్ ఈక్వల్ టు I1²/4 అవుతుంది. అంటే ఫస్ట్ జోన్ కంట్రిబ్యూషన్లో 25th ఉంటుంది, 25% ఉంటుంది. ఓకేనా? సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫార్ములా. R ఈజ్ ఈక్వల్ టు టోటల్ యాంప్లిట్యూడ్ని మనం ఫస్ట్ జోన్తోనే చెప్పేయచ్చు, R1/2 అప్రాక్సిమేట్గా. ఓకేనా? దాన్ని ఇంటెన్సిటీ కడితే I1²/4 అండి. ఓకేనా? సో అది తర్వాత జోన్ ప్లేట్ ఒకటి చూస్తే మనకి ఇది కంప్లీట్ అవుతుంది. జోన్ ప్లేట్ గురించి కూడా ఇలాబరేట్గా డిస్కస్ చేసే స్కోప్ లేదు. జోన్ ప్లేట్ అంటే ఏం చేస్తారంటే ఒక పేపర్ లాంటివి తీసుకొని దాని మీద సర్కిల్స్ గీస్తారు. సర్కిల్స్ ఏ రేడియస్లో గీస్తారంటే రేడియై ప్రపోర్షనల్ టు √n. న్యాచురల్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్స్ రేడియస్లో ఉండేలాగా, అంటే 1, √2, √3, √4 అలాగా రేడియస్లు ఉండేలాగా నెంబర్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ గీసి దాని ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద ఇమేజ్ తీసుకుంటే ఆ ఫామ్ అయ్యే ఆ సోకాల్డ్ న్యూటన్ రింగ్స్లా ఉంటుంది చూడటానికి. ఆ ప్లేట్ని ఏమంటారంటే జోన్ ప్లేట్ అంటారు. ఓకేనా? జోన్ ప్లేట్లో 2 రకాలు ఉన్నాయండి. జోన్ ప్లేట్ బేసిక్గా 2 టైప్స్: పాజిటివ్ జోన్ ప్లేటు, నెగిటివ్ జోన్ ప్లేట్. పాజిటివ్ జోన్ ప్లేట్ అనేది ఏంటంటారు? సెంట్రల్ జోన్ అంటే మధ్యలో ఉంటుంది చూసారా జోన్. సెంట్రల్ జోన్ కనుక ట్రాన్స్పరెంట్ అయితే అది పాజిటివ్. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కదా. సెంటర్లో ఉన్న జోన్ కనుక ట్రాన్స్పరెంట్ అయితే అది పాజిటివ్. అదే సెంటర్లో ఉన్న జోన్ కనుక నెగిటివ్ అయితే అదేంటది? నెగిటివ్ జోన్ ప్లేట్. సెంట్రల్ జోన్ ఏమిటి? ఒపాక్ అయితే కనుక, ట్రాన్స్పరెంట్ కాదు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే సెంట్రల్ జోన్ వైట్ కలర్లో ఉంటే, ఓకేనా, సెంట్రల్ జోన్ వైట్గా ఉంటే అది పాజిటివ్ జోన్ ప్లేట్ ఫిల్మ్లో చూసినప్పుడు. అదే సెంట్రల్ రింగ్ బ్లాక్ కలర్లో కనిపిస్తే అదేంటది? ఒపాక్. కాబట్టి మనం ఏమని చెప్పాలి? నెగిటివ్ జోన్ ప్లేట్ అని చెప్పాలి. ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ జోన్ ప్లేట్ ఇంపార్టెంట్. తర్వాత జోన్ ప్లేట్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఫార్ములా ఇంపార్టెంట్. ఇది Fn ఈజ్ ఈక్వల్ టు Rn² n. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫోకల్ లెంగ్త్ ఇది ఒకటి కాదు. ఇది అక్కడ Fn అని రాసా, సబ్స్క్రిప్ట్ చూడండి, n ఉంది. అంటే n అంటే ఒకటి కాదుగా. n ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు మనం? n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్, ఎన్నైనా తీసుకోవచ్చు కదా. అంటే ఏ జోన్ ప్లేట్ హ్యాస్ మల్టిపుల్ ఫోకల్ లెంగ్స్. మామూలు కాన్వెక్స్ లెన్స్కి దానికి తేడా అదే. కాన్వెక్స్ లెన్స్లో అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లెన్స్ మేకర్స్ ఫార్ములా వాడే 1/f = μ-1 × 1/r1 - 1/r2 అని చెప్తాం కదా. ఇట్ విల్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ ఫోకల్ లెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జోన్ ప్లేట్కి వచ్చేటప్పటికి
యూ విల్ హ్యావ్ వేరియబుల్ ఫోకల్ లెంగ్త్. ఫోకల్ లెంగ్త్ ఒకటి కాదు, నెంబర్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్స్ ఉంటాయి దానికి. ఓకేనా? మీకు జోన్ ప్లేట్ని దేంతో కంపేర్ చేస్తారంటే జోన్ ప్లేట్ ఈజ్ సిమిలర్ టు కాన్వెక్స్ లెన్స్. ఒక కుంభాకార కట్టకంలా పనిచేస్తుంది ఏది? జోన్ ప్లేట్. ఓకేనా? సిమిలారిటీస్ ఇంపార్టెంట్, డిస్సిమిలారిటీస్ కూడా ఇంపార్టెంట్. సిమిలారిటీ ఏంటి? జోన్ ప్లేటు ఒక రియల్ ఇమేజ్ కాన్వెక్స్ లెన్స్ వల్ల ఫామ్ అయ్యే ఇమేజ్ తెలుసు కదా, రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాన్కేవ్ లెన్స్ అయితే వర్చువల్ కదా. కాన్వెక్స్ లెన్స్ ఎలాగైతే రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుందో జోన్ ప్లేట్ కూడా ఒక రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అందువల్ల రెండు కూడా సిమిలర్ ఆ ఆస్పెక్ట్లో. తర్వాత ఇంకో సిమిలారిటీ ఉంది. మీరు ఫోకల్ లెంగ్త్ ఫార్ములాలో ల్యాండా ఉంది. ల్యాండా అంటే వేవ్ లెంగ్త్ కదా, వేవ్ లెంగ్త్ అంటే కలర్ కదా. సో డిఫరెంట్ కలర్స్కి ఫోకల్ లెంగ్త్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. ఓకేనా? మీకు కాన్వెక్స్ లెన్స్లో కూడా అంతే. అబ్జర్వ్ చేయండి. కాన్వెక్స్ లెన్స్లో ఏమని రాస్తాం? 1/f. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ రాసుకుంటే 1/f ఈక్వల్ టు μ - 1 ఇంటూ 1/r1 - 1/r2 అని రాస్తారు, అంతే కదా. సో ఇందులో అబ్జర్వ్ చేయండి, ఫోకల్ లెంగ్త్ అనేది మ్యూ మీద డిపెండ్ అవుతుంది. మ్యూ అనేది ఇండైరెక్ట్గా దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పాను నేను? ల్యాండా మీద డిపెండ్ అవుతుందని చెప్పాను కదా. సో కాన్వెక్స్ లెన్స్ కూడా డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ ఫోకల్ లెంగ్త్స్ ఉంటాయి. దానివల్లే కదా మనకి క్రోమాటిక్ అబరేషన్ వచ్చింది. జోన్ ప్లేట్లో కూడా ఏమవుతుంది? ఇక్కడ ఫోకల్ లెంగ్త్ ఫార్ములాలో ల్యాండా ఉందిగా. ల్యాండా ఉందంటే అర్థం దేర్ ఈజ్ ఎ డిపెండెన్స్ ఆన్ కలర్. సో డిఫరెంట్ కలర్స్కి జోన్ ప్లేట్ ఫోకల్ లెంగ్త్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే క్రోమాటిక్ అబరేషన్ అనే జబ్బు రెండింటికి ఉంది. ఓకేనా? కాన్వెక్స్ లెన్స్కి క్రోమాటిక్ అబరేషన్ ఉంది, జోన్ ప్లేట్కి కూడా క్రోమాటిక్ అబరేషన్ ఉంది. కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది, అబ్జర్వ్ చేయండి. మీకు ఎవరైనా గుర్తుంటే చెప్పండి, కాన్వెక్స్ లెన్స్లో ఏ కలర్కి ఫోకల్ లెంగ్త్ ఎక్కువ? రెడ్కా వైలెట్కా? రెడ్ ఎక్కువ సార్. అంతే కదా. అంటే కాన్వెక్స్ లెన్స్లో అయితే ఏంటి? ఎఫ్ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్వి. జోన్ ప్లేట్లో చెప్పండి ఫార్ములా చూసి. జోన్ ప్లేట్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంగ్త్ కదా. ఓకేనా? వేవ్ లెంగ్త్ తక్కువ ఉన్న కలర్ ఏది? ఏ కలర్కి వేవ్ లెంగ్త్ తక్కువ అమ్మా విద్యార్లో? వైలెట్ సార్. వైలెట్ కదా. సో వేవ్ లెంగ్త్ తక్కువ ఉన్న వైలెట్కి ఫోకల్ లెంగ్త్ ఎక్కువ ఉంటుంది జోన్ ప్లేట్కి అయితే. సో ఎఫ్వి గ్రేటర్ దెన్ ఎఫ్ఆర్. చూసారా, క్వైట్ ఆపోజిట్గా ఉంది. అది ఒక విధంగా డిస్సిమిలారిటీ అన్నమాట. ఓకేనా? అంటే డిఫరెన్స్ లాంటిది అది. ఓకేనా? సో అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానమ్మా. ఏంటంటే అది మనం ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో 3 చూసాం కదా. సింగిల్ స్లిట్, డబల్ స్లిట్, తర్వాత ఎన్ స్లిట్స్. అది గ్రేటింగ్ గురించి చూసాం. దాంతోపాటు సర్క్యులర్ అపర్చర్ అనే టాపిక్ ఒకటి ఉంది. సర్క్యులర్ అంటే తీసుకున్న అపర్చర్ అంటే స్లిట్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉన్నప్పుడు సింగిల్ స్లిట్, డబుల్ స్లిట్ ఇలా మాట్లాడడం. ఆ అపర్చర్ సర్క్యులర్ షేప్లో కూడా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మీకు 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఏంటంటే ఎయిరీస్ డిస్క్ యొక్క రేడియస్ ఎంత అని అడుగుతారు. ఓకే, యాంగులర్ రేడియస్ ఆఫ్ ఎయిరీస్ డిస్క్. మీకు డిస్క్లనే ఎందుకు మాట్లాడుతున్నాం తెలుసా? ఇప్పుడు అపర్చర్ ఏ షేప్లో ఉంటే మనకి ఫామ్ అయ్యే ఫ్రింజెస్ కూడా ఆ షేప్లో వస్తాయి. నువ్వు రెక్టాంగులర్ అపర్చర్ తీసుకున్నప్పుడు నీకు ఫామ్ అయ్యే ఫ్రింజెస్ కూడా గీతలు వస్తాయి, వర్టికల్గా వస్తాయి. అదే నువ్వు తీసుకున్న అపర్చర్ సర్క్యులర్గా ఉన్నప్పుడు ఫ్రింజెస్ కూడా డిస్క్ షేప్లో అంటే సర్క్యులర్గా ఫామ్ అవుతుంది. ఓకేనా? సో యాంగులర్ రేడియస్ ఆఫ్ ఎయిరీస్ డిస్క్ ఎంత అంటే థీటాతో ఇండికేట్ చేస్తారు కానీ 1.22 λ/d. ఓకేనా? అలాగే యాంగులర్ రేడియస్ అని కాకుండా మామూలుగా రేడియస్ అని అడిగితే అది ఎక్స్, సింపుల్గా ఫోకల్ లెంగ్త్తో మల్టిప్లై చేయాలి. 1.22 f λ/d. ఓకేనా? f λ/d. తర్వాత ఇందాక స్లైడ్ ఒక్కసారి తీద్దాం. మనకి ఇందులో ఒక పాయింట్ నోట్ చేసుకోండి. సింగిల్ స్లిట్లో మనకి
సింగిల్ స్లిట్ చూడండి ఒకసారి, థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డైరెక్షన్లో మనకి ప్రిన్సిపల్ మ్యాక్సిమం వస్తుంది కదా. అఫ్ కోర్స్ అలాగే ప్రిన్సిపల్ మ్యాక్సిమా మాత్రమే కాకుండా సెకండరీ మ్యాక్సిమా కూడా ఉంటాయని చెప్పాను కదా. ఇంటెన్సిటీస్ కంపారిజన్ ఇంపార్టెంట్, ఓకేనా. ఇప్పుడు మీకు ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే I0 అని రాస్తారు కానీ ప్రిన్సిపల్ మ్యాక్సిమం I0 ఎంత అవుతుందంటే a². I1 అనేది ఏంటో తెలుసా, సెకండరీ మ్యాక్సిమాలో ఫస్ట్ది అనమాట I1. దాని వాల్యూ a²/22 ఉంటుంది, అంటే ఇందులో 22 టైమ్స్ తగ్గిపోతుంది ఇంటెన్సిటీ. అదే సెకండరీ మ్యాక్సిమాలో రెండోది మళ్ళీ a²/62 ఉంటుంది, ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఎన్ స్లిట్స్కి వచ్చేటప్పటికి సెకండరీ మ్యాక్సిమాకిను ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి మధ్య ఇంటెన్సిటీ రేషియో ఎంత ఉంటుందంటే దానికి ఫార్ములా 1/1 + n² - 1 × sin² బీటా. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డైఫ్రాక్షన్ చాప్టర్ ఈజీగా కనిపించే చాప్టరే కానీ డిఫికల్ట్ అన్న. కొంచెం సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెప్త్ ఉంటుంది. మనకి టైం ఉంటే సబ్జెక్ట్ బాగా డిస్కస్ చేయొచ్చు, కానీ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంతవరకు అవసరం అంతవరకు చెప్పాను. మీరు ఏం చేయాలంటే ఈ ఆప్టిక్స్ మొత్తం ఒకసారి మొత్తం పనోరమిక్గా, ఎస్పెషల్లీ డైఫ్రాక్షన్ కండిషన్స్ బాగా చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటింగ్కి మినిమా కండిషన్ ఏంటి అనగానే గుర్తు రావాలి మనకి. అలాగే గ్రేటింగ్లో మ్యాక్సిమాకి కండిషన్ ఏంటి అనగానే మనకు ఫార్ములా గుర్తుండాలి. అలాగే సింగిల్ స్లిట్లో, డబుల్ స్లిట్లో మినిమాకి మ్యాక్సిమాకి కండిషన్స్ మాత్రం మీ ఫింగర్ టిప్స్లో ఉండాలి, ఓకేనా. అవి కనుక ఉంటే మీ ప్రాబ్లమ్స్ ఈజీగా చేస్తారు. మీకు ఒకసారి ప్రాబ్లమ్స్లో ఏమడుగుతారంటే మ్యాక్సిమం ఎన్ని ఆర్డర్స్ వస్తాయి అంటాడు. 3 ఆర్డర్స్ వస్తాయా, 4 ఆర్డర్స్ వస్తాయి అని అడుగుతాడు. అప్పుడు sin θ = 1 పెట్టుకోవాలి. sin θ 1 పెట్టుకుని n వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఓకేనా. సో E + D అర్థమైంది కదా. E + D అంటే ఏం లేదు, E అంటేనేమో మధ్యలో ఉన్న విండో ఎంత విడ్త్ ఉంది, లైట్ వెళ్ళే విండో. D అంటే ఏంటి, ఆ మధ్యలో ఉన్న ఓపాక్ స్పేస్ ఉంటుంది కదా. ఓపాక్ స్పేస్ అంటే మీరు కిటికీని ఊహించుకోండి, గాలి వచ్చే ప్రదేశం ఏమో E. 2 గాలి వచ్చే ప్రదేశాల మధ్యలో ఒక చెక్కతో ఒక కడతారు కదా, వుడ్తో ఒక అడ్డం ఉంటుంది కదా మధ్యలో, 2 కిటికీలని సెపరేట్ చేయడం, అది D అనమాట. సో గ్రేటింగ్ ఎలిమెంట్ అంటే ఏంటి అర్థం, E + D అంటే ఎంటీ స్పేస్ ప్లస్ ఒపాక్ స్పేస్ కలిపితే వచ్చేది, ట్రాన్స్పరెంట్ ప్లస్ ఒపాక్ కలిపితే వచ్చేది E + D. దాన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ సెంటీమీటర్ వస్తుంది. ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ E + D ఇన్ సెంటీమీటర్స్, ఓకే. అది కాక ఇంకో ఇంపార్టెంట్ మిస్సింగ్ ఆర్డర్స్ ఇంపార్టెంట్. మిస్సింగ్ ఆర్డర్స్ చేయాలంటే E + D/E = n/m అనే ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దాన్ని బట్టి మనం కొన్ని సందర్భాల్లో కొన్ని మ్యాక్సిమా ఏమవుతాయి, మిస్ అవుతాయి. ఆ మిస్ అయిన మ్యాక్సిమా ఏంటి, 2nd, 4th, 6th లేకపోతే 3rd, 6th, 9th అలా మిస్ అవుతాయి జనరల్గా, ఓకేనా. అవి ఏంటో ఈజీగా కనుక్కోవచ్చు, ఓకేనా. సో డైఫ్రాక్షన్ ఆప్టిక్స్ మొత్తం చదివితే మనం ఇవాళ ఈవినింగ్కి కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ ఆప్టిక్స్ ప్రీవియస్ పేపర్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ చేద్దాం, ఓకేనా. ప్రాబ్లమ్సే కాదు, థియరీ బిట్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ సాల్వ్ చేద్దాం. అప్పుడు మీకు ఆప్టిక్స్ మొత్తం గ్రిప్ వస్తుంది. ఎలాగైతే మొన్న మోడర్న్ ఫిజిక్స్ గ్రిప్ వచ్చిందో ఆప్టిక్స్ గ్రిప్ వస్తుంది. సో రేపంతా కూడా, ఇవాళ ఈవినింగ్ రేపంతా కూడా ప్రీవియస్ పేపర్స్ డిస్కషన్ చేద్దాం పర్టైనింగ్ టు ఆప్టిక్స్. అది అయిన తర్వాత థెర్మోడైనమిక్స్ ఒక 2 రోజులు కూర్చుంటే అయిపోతుంది, ఓకేనమ్మా. సో మ్యాక్సిమం వీలైతే ఈవినింగ్ ఒకసారి కనెక్ట్ అయ్యి ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేద్దాం, ఓకే. ఓకే సార్. ఇందులో మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది n అంటే n అని వచ్చిందంటే అర్థం 0, 1, 2, 3 ఉన్నట్టు లెక్క, ఓకే. 0 ఉన్నట్టు, m ఉంటే 0 లేదు, ఎక్స్క్లూడింగ్ 0, ఓకే.